నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు నేను గుర్తురాకపోయినా పర్వాలేదు, కానీ కష్టంలో ఉన్నప్పుడు నన్ను పిలువమ్మా. ఎందుకమ్మా నీ ఏ సమస్యని నాతో పంచుకోవు? అది కాదన్నా. ఏం చెల్లెమ్మా, నీకు నా మీద నమ్మకం లేదా? కాదన్నా, ఇది నేను స్వయంగా చేసిన తప్పు. ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదు. పాప బతుకుంటే చాలు అని నేనే పాపని దానం చేశాను. కానీ ఇప్పుడు పాప లేకుండా నేనుండలేకపోతున్నానన్నా. అమ్మా, ఆ డాక్టర్ చేసింది తప్పు. అది ఎవరైనా సరే నేను ఊరుకోను. ఎవరినైనా సరే క్షమించను. చంపి పాతరేస్తాను. నువ్వు కంగారు పడకమ్మా. మన భవాని ఖచ్చితంగా తిరిగొస్తుంది. ఆ దేవి దయ తెలిస్తే తప్ప నా భవాని నాకు దక్కదు. ఏం కాదమ్మా, చూస్తూ ఉండు. ఒక్క నిమిషం అమ్మా. లక్ష్మి, ఆ విక్రమ్ ఇంత పని చేస్తాడనుకోలేదమ్మా. మేడం మేడం మేడం, నన్ను క్షమించండి మేడం. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి మేడం. నన్ను క్షమించండి. నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. క్షమించండి మేడం. క్షమించండి. 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 నన్ను క్షమించండి. క్షమించండి. క్షమించండి మేడం. క్షమించండి. 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 ఇదంతా నందిని వల్లే జరిగింది. మీ అంత ఎత్తుకి ఎదగాలని